రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలుంటే 65 లక్షల మంది నుంచి 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం వేసి మిగతా తల్లుల్ని మోసం చేసింది కూటమి ప్రభుత్వం అంటున్న వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు దీన్ని? నిజమే అనుకోవాలంటారు? అందరికి నమస్కారం, అస్సలాం వాలేకుం. గతంలో తల్లికి వందనానికి అమ్మ ఒడిని పేరు పెట్టి 4-5 పిల్లలుంటే ఒకళ్ళకి వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంది. అంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏ పిల్లవాడిని చదివించాలా, ఏ పిల్లవాడిని చదివించకూడదని చెప్పేసి చాలా మానసిక క్షోభ అనుభవించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా, 4 5 6 అందరికీ కూడా ఆ పిల్లలకి ఆర్థికంగా పిల్లల భవిష్యత్తు, పిల్లల విద్యని దూరం కాకూడదని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ తల్లికి వందనం అని చెప్పేసి ఒక పథకం ప్రవేశించి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా విద్య అతని జన్మ హక్కులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు భావించి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా చదివే పరంగా తల్లికి వందనం తన తల్లి అకౌంట్లో జమ చేస్తున్నటువంటి సందర్భాలు మీరు ఈ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నారు. అలాగే 4-5 పిల్లలు, నేను ముస్లిం సమాజంలో ఉన్నాను కాబట్టి నేను ఒక ముస్లిం కాబట్టి చెబుతున్నాను. ఎక్కువగా ముస్లిమ్స్లో, ఎస్టీ ఎస్సీల్లో, బీసీల్లో వాళ్ళకి ఎక్కువగా పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా కష్టపడుతూ వాళ్ళ పిల్లల్ని ఒక 10వ తరగతి వరకు లేకపోతే ఇంటర్మీడియట్ చదివించాలని ఒక ఆశ, ఒక కోరిక ఉండేది. కానీ ఇవాళ కోరిక తీర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారికే ఈ ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. ఇవాళ ముస్లిం మైనార్టీ పిల్లలకు గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ముస్లిం మైనార్టీ పిల్లలు చదువుకొని వాళ్ళు ఈ రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశానికే మరొక ఏపీజే అబ్దుల్ కలాం లాగా తయారవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కూడా మీరు చూశారు. ఇవాళ 68 సంవత్సరాల వయసులో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ అని చెబుతారు. రిటైర్మెంట్ లేకుండా రీట్రైన్ అంటే మరొకసారి రీట్రైన్ చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకి ఎంతో శుభదాయకంగా నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడ ఎలా చూడాలి అసలు? మరి ఇంతమందికి మంచి జరుగుతున్నా సరే ఇంకా లబ్ధి చేకూరలేదు, మహిళల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైసీపీ నాయకులైనటువంటి వైసీపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్న పరిస్థితి. ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైసీపీకి, మరి ఆమె కూడా అదే మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో కూడా మీరు చూశారు. అమ్మ శ్యామల, మీరు అధికార ప్రతినిధి ఉండొచ్చు, స్పోక్ పర్సన్ ఉండొచ్చు, మీరు ఒకసారి చరిత్ర తిప్పి చూసుకోండి. 2019 నుంచి 2024 దాకా మీరు ఇచ్చినటువంటి అమ్మ ఒడి ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఎగ్గొట్టారు? రేషన్ కార్డు లేదని కొంతమందికి ఎగ్గొట్టడం, కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చిందని చెప్పేసి కొంతమందిని ఎగ్గొట్టడం, అలాగే మీ ఇంటికి మీ పేరు మీద 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ ఉందని ఎగ్గొట్టడం, అలాగే మీకు మీ ఇంటికి స్థలం ఉందని చెప్పేసి మీరు అమ్మ ఒడి ఎగ్గొట్టడం చేశారు. కానీ ఇవాళ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఒక సందర్భం కూడా ఆపకుండా ప్రతి ఒక్క తల్లికి ఎవరు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ నిక్కచ్చిగా 100కి 100% తల్లికి వందనం పథకం వేసి ఇవాళ మీరు రాష్ట్రంలో చూసుకోండి. ఎక్కడ ఏ తల్లి కాడ పోయినా కూడా మీరు చాలా ఆనందంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రెండోసారి కూడా తల్లికి వందనం ఎక్కడ ఆపకుండా స్కూల్స్ మొదలుపెట్టినంటే మొదటి నెలలకే మనకు తల్లికి వందనం మా అకౌంట్లో జమ పడ్డాయని చెప్పేసి చాలా మంది తల్లులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ పిల్లల విద్యకి కూడా ఎంతో తోడ్పడినటువంటి డబ్బుని మనం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరొక అవకాశం ఇచ్చే సందర్భాలు మేము చాలా మందికి చూస్తున్నాం. అలాగే ఈ తల్లికి వందనం అనేది చాలా శుభచూకం. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఎక్కడ మీరు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ స్కూల్కి వెళ్ళండి, కాన్వెంట్కి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళనివ్వండి, వాళ్ళందరూ
ఇవాళ రాష్ట్రంలో మీరు చూసుకోండి, విద్యార్థులు చదువుకునే పిల్లలు ఎక్కువైపోయారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు ఒక 1,80,70 లక్షల మంది పిల్లలుంటే ఇవాళ 1,10 లక్షల మంది పిల్లలు ఇవాళ చదువుకుని ముందుకు సాగుతున్నారు. అంటే 30-40% చదువుకునే పిల్లలు పెరిగారు ఈ 2 సంవత్సరాల పరిపాలన. అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కూడా పెరుగుతాయి, రాబోయే రోజుల్లో ఆర్థికంగా కూడా పెరుగుద్ది, రాబోయే రోజుల్లో అభివృద్ధి కూడా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మా పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకి ఇక్కడే ఉద్యోగాలు సంపాదిస్తారు, ఇక్కడే ఉద్యోగాలు సృష్టిస్తారు. మా పిల్లలకి మేము సాయంత్రం దాకా మా కళ్ళ ముందు మేము చూసుకునే ఇక్కడ మంచి వసతి కల్పించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కనుక వైసీపీ నాయకుల అరాచకాలు 2 సంవత్సరాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతుంటే ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి అంతా? తమ్మినేని సీతారాం గారిది 5 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ కానీ, లేదంటే గనక బొల్లా బ్రహ్మనాయుడు భూ ఆక్రమణలు కానీ, ఇటు చూస్తే గనక బొమ్మన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలు కానీ, ఏంటంటారు ఒకదాని తర్వాత ఒకటి 2 సంవత్సరాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయంటే 5 సంవత్సరాలు ఏం జరిగిందంటారు అసలుకి? ఆలీబాబా 40 దొంగలు, ఆలీబాబా మన జగన్మోహన్ రెడ్డి అయితే ఈ 40 దొంగలు మీరు చెప్పినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు కానివ్వండి, మన మాజీ స్పీకర్ గారు సీతారాం గారు కానివ్వండి, తర్వాత ఇంకొతను కానివ్వండి, వీళ్ళందరూ 40 దొంగలు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు, దాచుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రజా తీర్పు అనేది ఉంటుంది, ప్రజలకి ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది, ఇక్కడ సిబిఐ ఉంటుంది, ఇక్కడ ఎన్నో క్రైమ్లు చేసినటువంటి గతంలో క్రైమ్లు చేసినట్టు కానివ్వండి, భూ కబ్జాలు చేసినట్టు కానివ్వండి, ఎప్పటికైనా పాపం పండిద్ది. దేవుడు ఉన్నాడు, వాళ్ళకి ఈ సమస్యని, ప్రజల సమస్యలన్నీ మళ్ళీ తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం వచ్చి మారిన తర్వాత వాళ్ళు పాపాలు ముందుకొస్తాయి. అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, ఏమి పాపం చేయలేని మా 67 సంవత్సరాల పెద్ద ఆయన్ని జైలు పాలు చేసి 50 రోజులు ఉంచారు. అలాంటి ఏమి చేయని వ్యక్తి మీద 50 రోజులు జైలు పాలు చేస్తే మీరు ఇక్కడ ఇన్ని పాపాలు చేసి, ఇన్ని భూ కబ్జాలు చేసి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు కూడా చూడకుండా మీరు భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు, మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా క్షమించరు. మీ పాపాలని అతి త్వరలో ఆలీబాబా 40 దొంగలు మీ ముఠా మొత్తం బయటకు వచ్చి మీ రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా లేకుండా భూస్థాపితం అయిపోతారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మాట నాది కాదు, ఈ రాష్ట్ర ప్రజలదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బీసీలను అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది, బీసీల దెబ్బేంటో చూపిస్తాము అంటూ విజయవాడ వేదికగా మరి బీసీ గర్జన, సింహ గర్జన అని చెప్పి ఒక సదస్సు ఏర్పాటు చేయడానికి వైసీపీ నాయకులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే బీసీలని అనగదొక్కుతుందా కూటమి ప్రభుత్వం? వాళ్ళు చెప్తుంది సిద్ధరాప్పల రాజు మీద కానీ, లేదంటే ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇవాళ మీరు బీసీలను అనగొట్టి విజయవాడలో మేము సభ పెడతామంటున్నారు. ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడండి, ఒక కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి ఒక పిలిపిస్తే అక్కడ లక్షలాది మంది వాళ్ళు ఒక మందు కాదు, డబ్బుకు ఆశపడకుండా, ఒక పార్టీకి ఆశపడకుండా పేపర్ లీక్ విషయంలో వాళ్ళు ముందుకు వచ్చారు. అందరూ స్వచ్ఛతనంగా వచ్చారు. అక్కడ మంచినీరు కానివ్వండి, ఆహారానికి కానివ్వండి, ఎవరైనా పేరు ఊరు వాడ లేకుండా అక్కడ ప్రతి ఒక్క ప్రజలు అక్కడ వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు బీసీలా, వాళ్ళు ముస్లింలా, వాళ్ళు క్రిస్టియన్లా, వాళ్ళు మైనార్టీలా, వాళ్ళు జంజీలు, 90 తరానికి వచ్చినటువంటి ఒక కొత్త ప్రభావం తేవాలా, ఒక కొత్త పుట్టకథ మొదలవ్వాలని చెప్పేసి అక్కడ మీరు జంతర్ మంతర్లు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు కాదు, ఒక జంజీలాగా 90 సంవత్సరం యుగం లాగా ఉన్నటువంటి ఇక్కడ యువకులు, విద్యార్థులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తారు. మీరు ఎన్ని బీసీ సభలు పెట్టుకున్నా, ఏ సభలు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో మళ్ళీ 15-20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వచ్చింది. మీరు ఏం చేసినా కూడా ఎవరి తరం కూడా కాదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.